కట్టలు చేరిపోతున్నాయి. అదే ఆగ్రహానికి కారణమవుతోంది. నోట్ల రద్దును సామాన్యుడు చాలా వరకు స్వాగతించాడు. సమస్యలను ఓపిగ్గా భరించాడు. బ్యాంకుల ముందు తిండి తిప్పలు లేకుండా ఓపిగ్గా క్యూలైన్లలో గంటల తరబడి నిలబడ్డాడు. అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ఏటీఎంల ముందు పడిగాపులు పడ్డాడు. నల్లధనం బయటకొస్తుందన్న ఆశతో ఇన్ని రోజులు ఎదురు చూశాడు. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా బయటపడుతున్న నోట్ల కట్టలు చూసి సామాన్యుడి గుండె మండిపోతోంది. ఓ బడాబాబు కూడా బ్యాంకు క్యూలైన్లో నిలబడలేదు. కానీ ఏమాత్రం వేస్తున్నారో మాయ చేస్తున్నారో కానీ వారి బెడ్రూమ్లోకి మాత్రం లక్ష్మీదేవి దర్జాగా నడిచిపోతోంది. ఏముందన్న, రాజకీయ నాయకుల దగ్గర ఉన్నాయి డబ్బులు, మా దగ్గర ఆడుంది. ఒక్కొక్కటి దగ్గర 60 కోట్లు 70 కోట్లు దొరికినాయి మీరే చెప్తున్నారు కదా. మమ్మల్ని ఎందుకు ఇంకా 2000 రూపాయల నోటు చూసి ఎన్ని రోజులు అయింది, ఒకసారి తీశాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను 20 రోజుల తర్వాత, మళ్ళీ 2000 తీస్తే నెల ఆడుకోవాలి. అది పరిస్థితి. ఉదయాన్నే 7:30కు బ్యాంకుల ముందు నిలబడితే ఏ 10కో 2000 4000 వస్తున్నాయి. అవసరం ఉంది ఓ 2000 ఎక్కువ ఇవ్వండి అని అడిగితే బ్యాంకు సిబ్బంది అసలు పట్టించుకోవటం లేదు. కాళ్లా వేళ్ల పడ్డా కనికరించడం లేదు. ఓ పావుగంట లేట్ అయితే నగదు లేదని బోర్డు పెట్టేస్తున్నారు. గట్టిగా నిలదీస్తే ఆర్బీఐని అడగండి అంటున్నారు. మరి ఎవరి సహకారం లేకుండా పెద్దోళ్లకు ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయన్నదే సామాన్యుణ్ణి వేధిస్తున్న ప్రశ్న. బ్యాంకు సిబ్బంది ప్రమేయం లేకుండా ఇది జరుగుతుందా అన్నదే వారి అనుమానం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సామాన్య ప్రజలకే తినేదానికి తిండి లేదు. ఎక్కడో బడాబాబులంతా వాళ్ళు పెట్టుకున్న డబ్బు అంతా బయట బ్యాంకులతో కుమ్మకాయి అంతా తీసుకెళ్తున్నారు. 6 కోట్లు లక్షల కోట్లు అంటారు. అమీర్పేటలో బండి వేసుకొని బయలుదేరాము. ఈ ఏటీఎం అన్నీ తిరిగామండి. గచ్చిబౌలి వరకు వెళ్ళాము. మళ్ళీ ఇటు తిరిగి కుక్కటిపల్లి వచ్చాము. కుక్కటిపల్లి నుండి మోసాపేట వచ్చాం. ఎక్కడికి వచ్చిన తర్వాత 2 గంటలు నుంచున్నామండి. ఎక్కడా క్యాష్ లేదు. ఎక్కడ ఒక్కసాటే ఉంది. అదే ఎప్పుడు అయిపోద్దో తెలుస్తలే. మేము దగ్గరికి వెళ్ళిన తర్వాత అయిపోతే మా పరిస్థితి ఏంటో అర్థం కావట్లే. ఇప్పటికే 12:30 అయింది. మేము పొద్దున్న ఎలాగాలి, స్టూడెంట్స్ క్లాసులకు వెళ్ళాలి, జాబులకి వెళ్ళే వాళ్ళు జాబులకి వెళ్ళాలి. ఏ పరిస్థితి ఏం అర్థం కావట్లేదు సార్. అది నగదు అంతా బ్యాంకులు పోస్టాఫీసుల ద్వారానే పంపిణీ చేశారు. ఇప్పుడు కేవలం బ్యాంకుల్లోనే ఇస్తున్నారు. అంటే ఏదో ఓ బ్యాంకు నుంచే నగదు బయటకు వెళ్ళుండాలి. టీటీడీ బోర్డు మెంబర్ శేఖర్ రెడ్డి దగ్గర 100 కోట్ల కొత్త నగదు దొరికింది. ఇందులో చాలా వరకు ఒకే సిరీస్లోని నోట్లే. అంటే గంపకొత్తగా మార్చేసినట్లు అర్థమవుతోంది. కర్ణాటకలో ఓ పెద్ద మనిషి బాత్రూంలో సీక్రెట్ లాకర్లో 6 కోట్లు, ఢిల్లీలోని ఓ లాయర్ ఆఫీసులో 13 కోట్ల నగదు బయటపడింది. రంగారెడ్డి జిల్లా కొత్తూరులో 80 లక్షలు, తూర్పుగోదావరిలో 80 లక్షలు, ఇలా చెప్పుకుంటూ పోతే రోజు ఎక్కడో చోట కోట్ల కొద్దీ కొత్త నోట్లు బయటపడుతూనే ఉన్నాయి. అసలు నోట్ల రద్దు తీసుకొచ్చిందే నల్లధనాన్ని బయట పెట్టించడానికి. కానీ దాని అమల్లో లోపాలు బడాబాబులకు వరంలా మారాయి. కమిషన్లకు కక్కుర్తి పడుతున్న బ్యాంకు సిబ్బంది నగదును దొడ్డిదారిని మళ్లిస్తున్నారు. ఫలితంగా సామాన్యుడికి రావాల్సిన డబ్బు నల్ల కుబేర్లోకి చేరుతోంది. అంటే అసలు లక్ష్యం పక్కదారి పట్టింది. దేశం కోసం కష్టం భరించడానికి కూడా సిద్ధపడ్డా ఇలా కొత్త కరెన్సీ దారి తప్పడంపైనే సామాన్యుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నెల రోజుల పైగా తాము పడ్డ కష్టమంతా వృధాగా పోయినట్లేగా అని ప్రశ్నిస్తున్నాడు. ఐటీ దాడుల్లో పట్టుబడింది కొండంతలో గోరంతే. ఇంకా శేఖర్ రెడ్డి, వీరేంద్ర లాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. వారందరి సంగతి తేల్చాలి. అప్పుడే సామాన్యుడు ఎన్నాళ్లు పడ్డ కష్టానికి కాస్త ఫలితం దక్కుతుంది. చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. కూర్చోండి. మనం మన పిల్లలు ఆరోగ్యంగా ఉండి బాగా చదువుకొని గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించాలని కోరుకోవా? మరైతే అందుకు కావాల్సిందేమిటంటే తల్లి యొక్క సరైన సంరక్షణ. దాంతో ఆమె ఆరోగ్యకరమైన శిశువుకు జన్మనివ్వగలదు. అంగన్వాడీ కేంద్రంలో లేదా ఆరోగ్య ఉప కేంద్రంలో మీ పేరును నమోదు చేసుకోండి. అక్కడ మీకు మాతా శిశు సురక్ష కార్డు లభిస్తుంది. అందులో గర్భం ధరించినప్పటి నుంచి ప్రసవ సమయం వరకు పాటించవలసిన ఆరోగ్య మరియు పోషకాహారాల వివరాలన్నీ సూచించబడి ఉంటాయి.